ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ను నిన్న ప్రారంభించారు. స్వయంగా చీపురు చేతబట్టి చెత్తను తొలగించారు. ప్రజలంతా దేశాన్ని పారిశుద్ధ్య భారతంగా తీర్చిదిద్దేందుకు కదలి రావాలని పిలుపునిచ్చారాయన. అంతేకాదు క్లీన్లీనెస్ డ్రైవ్లో పాల్గొనాలని 9 మంది సెలబ్రిటీలను మోడీ నామినేట్ చేశారు. మీరు ఓ ముగ్గురికి సహాయం చేయండి, ఆ ముగ్గురిని మరో ముగ్గురికి, ఆ ముగ్గురిని తలా ముగ్గురికి సాయం చేయమనండి. ఇదెక్కడో విన్నట్టుంది కదా? అదేనండి, అప్పట్లో వచ్చిన స్టాలిన్ సినిమాలో పాపులర్ డైలాగ్ ఇది. దీనినే ప్రధాని నరేంద్ర మోడీ ఫుల్లుగా వాడేసుకుంటున్నారు. కాకపోతే కొత్తగా ముగ్గురికి బదులు 9 మందిని యాడ్ చేశారు. స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసిన పీఎం 9 మందిని మిషన్ లో పార్టిసిపేట్ కావాలని నామినేట్ చేశారు. గోవా గవర్నర్ మృదులా సిన్హా, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, యోగా గురు బాబా రామ్దేవ్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, నటులు కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, నటి ప్రియాంక చోప్రా, వ్యాపారవేత్త అనిల్ అంబానీ, పాపులర్ హిందీ టీవీ సీరియల్ తారక్ మెహతా కా ఉల్టా చష్మాలోని నటులంతా స్వచ్ఛ భారత్ లో పాల్గొనాలని మోడీ పిలుపునిచ్చారు. మోడీ యాక్షన్ కు వెంటనే రియాక్షన్ వచ్చింది. సచిన్, ప్రియాంక చోప్రాలు మోడీ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేస్తున్నట్టు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. బాబా రామ్దేవ్ కూడా మోడీ ఛాలెంజ్ ను స్వీకరించారు. మహాత్మా గాంధీ కలలను సాకారం చేసేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు రామ్దేవ్. पूज्य बापू की जयंती पर पूरे देश भर में देश के तेजस्वी ओजस्वी पराक्रमी प्रधानमंत्री ने स्वच्छ भारत अभियान शुरू किया है। मैं स्वयं और पूरा भारत स्वाभिमान संगठन स्वस्थ भारत के साथ साथ अब स्वच्छ भारत अभियान में भी पूरी प्रामाणिकता से काम करेंगे और आदरणीय मोदी जी का सपना कि महात्मा गांधी जी की जब 150वीं वर्षगांठ पूरा हिंदुस्तान मनाएगा तो हम भारत को स्वच्छ बनाएंगे. మొత్తానికి క్లీన్ ఇండియా క్యాంపెయిన్ కు అన్ని వర్గాల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు మోడీ. క్లీన్ ఇండియా కోసం చేతులు కలపాలని ప్రజలను కోరారు. స్వచ్ఛ భారత్ 1.2 బిలియన్ల ప్రజల కోసమని, అందుకే వర్గాలు, గ్రూపులు, ఇజాలు వీడి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.